ఆర్టీసీ బస్సులో స్పీకర్లు పెట్టండి. రవాణా మంత్రి ఆర్టీసీ ఎండీకి ట్విట్టర్ లో స్వీతక్క విజ్ఞప్తి. ఆర్టీసీ బస్సులో స్పీకర్లు పెట్టండి. ఎందుకు ఎందుకు పెట్టాలా మరి? రవాణా మంత్రి దివ్యాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బస్సులు బస్టాండ్లో ఆడియో సిస్టమ్ ఏర్పాటుకు విన్నపం. ఈ ఏర్పాట్లు నిజంగా అందుల కోసమేనా? ఆర్టీసీ బస్సుల్లో నెగటివ్ ప్రచారం కోసం తొలి అడుగా, లేకపోతే ఆడియో ఏర్పాట్ల కాంట్రాక్టుల కోసమా? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ. డిసెంబర్ 1న ఇదే అంశంపై తెలంగాణ పత్రికలో సంచలన కథనం. ఇది రెండు రకాలు ఉంటాయి. మీరు చాలా మంది ఎప్పుడైనా మన అల్ఫా హోటల్ ఉన్నదిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందే సికింద్రాబాద్ బస్ స్టేషన్ కూడా ఉంటది. అక్కడ కూడా ఈ కౌంటర్ల దగ్గర, బస్ కౌంటర్ల దగ్గర 2 మైకులు పట్టుకుంటారు. మేదీపట్నం పోయే రూట్, లేకపోతే బోరబండ పోయే రూట్, లేకపోతే అసెంబ్లీ పోయే రూట్ అని చెప్తాడు ఆయనే. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? ఆర్టీసీ బస్సులో ఏకంగా స్పీకర్లు పెట్టండి అంటారు. మరి దేనికి స్పీకర్లు? అంటే బస్సు ఏరియా రాగానే, ఇప్పుడు ఉదాహరణ మనం సికింద్రాబాద్లో ఎక్కినాం, ఇక్కడ బేగంపేటకు రాగానే ఆ స్పీకర్లో బేగంపేట్ అనే అనే వినిపించేలాగనా? ఇక్కడ మన మెట్రోలో అట్లనే ఉంటుంది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి పలానా స్టేషన్ అని చెప్తుంది. అయితే దివ్యాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవడానికా, లేకపోతే ఈ స్పీకర్ల కాంట్రాక్ట్ కూడా వాళ్ళకు సంబంధించిన అనునయులకు ఇవ్వడానికా, వాళ్ళ అనుచరులకు ఇవ్వడానికా, లేకపోతే ఆర్టీసీ బస్సుల్లో గత ప్రభుత్వంపై, కేసీఆర్ విధి విధానాలపై, కేసీఆర్ నిర్ణయాలపై వ్యతిరేక ప్రచారం కోసమా అనేది కూడా ఇక్కడ ఒక ఆసక్తికర వార్తనైతే ఇది తెలంగాణ పేపర్ రాసుకొచ్చినట్టు కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఇలా 3 రకాలు ఉన్నాయి. స్పీకర్లు పెడితే ఈ బస్సులు అన్నిటికి కలిసి ఆ స్పీకర్లు ఎవడెవరు తయారు చేయాలి కదా, ఆ తయారు చేయడానికి ఒక కాంట్రాక్టర్ కావాలి కదా, ఆ కాంట్రాక్ట్ సంబంధించి సీతక్క అనుచరునిక, రేవంత్ రెడ్డి అనుచరునిక ఇవ్వాలి కదా, అదొకటి. అది పోతే ఇంకొకటి ఆర్టీసీ బస్సుల్లో కేసీఆర్ మీద వ్యతిరేక ప్రచారం కోసం కావచ్చు. ఒక కాలు మాట్లాడు.